టీడీపీలో కాపు కులానికి చెందినటువంటి ముఖ్య నాయకుల్లో బోండా ఉమామహేశ్వరరావు గారు ఒకరు. ఈయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో దాదాపు 30,000 మెజారిటీతో విజయం సాధించారు. 2019లో జగన్ చరిస్మా కొనసాగినా కూడా అప్పుడు కూడా కేవలం 15 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. తిరిగి 2024 ఎలక్షన్స్లో కూడా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోండా ఉమామహేశ్వరరావుకి సరైన ప్రాధాన్యత లభించలేదు అనే బాధ మాత్రం ఆయనలో ఉండిపోయింది. ఈ మధ్య కాపు కులానికి చెందినటువంటి ప్రముఖ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు దివంగతులయ్యారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి సంస్మరణ సభలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా కాపు కులానికి చెందినటువంటి ముఖ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీకి చెందినటువంటి అంబటి రాంబాబు, అట్లాగే టీడీపీకి చెందినటువంటి బోండా ఉమామహేశ్వరరావు పక్కపక్కనే కూర్చొని ముచ్చట్లాడటం, అది కూడా ఆప్యాయంగా మాట్లాడుకోవడం అనేటువంటిది స్పష్టంగా కనిపించింది. ఇక్కడే బోండా ఉమామహేశ్వరరావు గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులస్తులంతా కూడా కొంత అసహనంతో ఉన్నారనేది నిజమని చెప్పి వ్యాఖ్యానించినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలేంటో కరెక్ట్గా మనకి తెలియదు. అయితే బోండా ఉమామహేశ్వరరావు అంబటి రాంబాబుతో కూర్చొని ఈ విధంగా చర్చించడం అనేటువంటిది టీడీపీ అధిష్టానానికి ఎంతమాత్రం రుచించలేదు. దీంతో చంద్రబాబు నాయుడు వెంటనే కోపోద్రిక్తుడైపోయేసి ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తమ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీరు ఎక్కడా కూడా వైసీపీ నాయకులతో స్టేజ్ పంచుకోకూడదని చెప్పి గట్టిగా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయంపైన ఎంక్వైరీ చేయడానికి ఒక 3-మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బోండా ఉమామహేశ్వరరావు కూడా ఈ 3-మెన్ కమిటీ ముందు హాజరవుతాను, నేను అన్ని విషయాలు ఓపెన్గానే మాట్లాడతానని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కాపుకుల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు దాసరి రాము గారు, అట్లాగే ఈ సమస్యకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా బహిరంగంగా చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో వాళ్ళు చాలా ఘాటుగా స్పందించడం కూడా జరిగింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే, కాపు కులస్తులకి ఎలాంటి గౌరవం దక్కడం లేదు, కాపు కులస్తులని మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారా, కాపు కులస్తులు కనీసం ఫ్రీగా మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా లేదా ఈ రాష్ట్రంలో, అట్లాగే కాపు కులాన్ని మీరేం చేయాలనుకుంటున్నారని చెప్పి ఆయన ఘాటుగా ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు వ్యవహరించిన తీరు కొంత వివాదాస్పదంగా మారింది. అంటే కాపు కులంలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా ఈ విషయంపైన ఇవాళ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ సమావేశానికి లేదా ఈ సంస్మరణ సభకి వైసీపీకి చెందినటువంటి ముఖ్య నాయకులు, జనసేనకు చెందినటువంటి నాయకులు, టీడీపీలో ఉన్నటువంటి కాపుకుల నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఆయన పైన వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అట్లాగే జనసేనకు చెందినటువంటి చాలామంది నాయకులు కూడా హాజరయ్యారు. వీళ్ళపైన కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకు బోండా ఉమామహేశ్వరరావు పైన ఇంత తీవ్రమైనటువంటి చర్యలకు పూనుకున్నారనేటువంటిది ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు. ఇక్కడ ఈయన కోపం ఎవరి మీద, దేనిపైన అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ విధంగా కాపు కులానికి చెందినటువంటి బోండా ఉమామహేశ్వరరావు పైన ఒక ఎంక్వైరీ కమిటీ వేయటము, ఈ చర్యలన్నీ కూడా కాపు కులంలో టీడీపీ పైన మరింత కోపాన్ని రెచ్చగొట్టాయి అని చెప్పి మాత్రం అర్థమవుతోంది. అయితే ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులు ఎవరు కూడా వాళ్ళ పార్టీ నాయకులపైన ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. కేవలం టీడీపీ మాత్రమే బోండా ఉమామహేశ్వరరావు పైన వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. బోండా ఉమామహేశ్వరరావు కూడా నేను అన్ని విషయాల్లో ఆ కమిటీ ముందు మాట్లాడతానని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు వ్యవహరించినటువంటి ఈ తీరుతో కాపు కులస్తులు కొంత టీడీపీ పైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అసహనం ఏ విధంగా మారుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అంటే ఈ అసహనం మరింత తీవ్రమవుతుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు దాన్ని సద్దుమణిగేలాగా చేయగలరా అని చెప్పి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ మాత్రం ఈ మంటలో చలి కాచుకోవాలనుకుంటుంది. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు ఉన్నట్టు వైసీపీ ఏమనుకుంటుందంటే, బోండా ఉమామహేశ్వరరావు పైన టీడీపీ చర్యలు తీసుకోవటం వల్ల కాపు కులస్తులో కొంత వ్యతిరేకత వచ్చిన మాట అయితే నిజం, కానీ ఈ వ్యతిరేకత వైసీపీకి నిజంగా లాభిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ అధిష్టానం కాపు కులస్తుల కోసం చాలా చేసింది. అయితే గత ఎన్నికల సందర్భంగా కాపు కులస్తులు ఎవరు కూడా వైసీపీని పెద్దగా నమ్మలేదు అనేటువంటి నిజాన్ని కూడా ఇక్కడ వైసీపీ గమనించుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో కాపు కులస్తులు టీడీపీకి భారీగా మద్దతు ఇచ్చారు, మంచిగా ఓట్లు వేశారు. మరి ఇవాళ ఈ ఒక్క చిన్న తప్పుతోనే
కాపు కులస్తులు టీడీపీకి దూరం జరుగుతారా అంటే ఖచ్చితంగా ఏం చెప్పలేము. కాకపోతే ఇక్కడ వైసీపీ మాత్రం చంకలు గుద్దుకుంటూ ఆనందపడుతోంది. అయితే చంద్రబాబు నాయుడు తిమ్మిని బమ్మి చేయగలడు అనేటువంటి సత్యాన్ని వైసీపీ నాయకులు గమనించుకోవాలి. కాబట్టి రేపొద్దున చంద్రబాబు నాయుడు బోండా ఉమామహేశ్వరరావుని పిలిపించుకొని ఆయన మళ్ళీ సరదాగా మాట్లాడి వ్యవహారాన్ని చాలా తేలిగ్గానే సాల్వ్ చేయగలరు. ఆ తెలివితేటలు కూడా చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి వైసీపీ నాయకులు ఆనందపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వైసీపీ నాయకులు ఇట్లాంటి చిన్న విషయాలను పక్కన పెట్టి తమ పార్టీకి ఏది మేలు జరుగుతుందో ఆ విషయాలపైన ఫోకస్ చేసి తమకి టీడీపీ పైన ప్రజా పోరాటాలు చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే వాటి మీద బాగా ఫోకస్ చేస్తే వైసీపీకి మైలేజ్ వస్తుంది. కానీ ఇట్లాంటి విషయాలపైన వైసీపీ ఎక్కువగా ఆశ పెట్టుకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ చర్య వల్ల మాత్రం వైసీపీ పైన చంద్రబాబు నాయుడు కాకపోతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ చర్య వల్ల కాపుల్లో టీడీపీ పైన కొంత వ్యతిరేకత వచ్చినటువంటి మాట మాత్రం అక్షరాల నిజం. ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అని చెప్పి ఇప్పుడిప్పుడే ఒక అంచనాకి రావడం కూడా చాలా పొరపాటు అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వ్యతిరేకత మరింత తీవ్రంగా ముందుకెళ్తుందా, లేకపోతే దీన్ని చాలా సులువుగా చంద్రబాబు నాయుడు సాల్వ్ చేయగలరా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.